నీట్ ఫిజిక్స్లో ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. సో ద మెటల్ బాల్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఆ ఏరియా వచ్చేసి మనకి సెంటీమీటర్ స్క్వేర్ ఉందండి. మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయండి ఇక్కడ. ఓకేనా. సో ఇంకేమి ఇస్తున్నాడు చూడండి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ద టెంపరేచర్ ఇచ్చాడు 627 డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం కెల్విన్లో కన్వర్ట్ చేసాం ఇక్కడ. సరౌండెడ్ బై ద వెసల్ ఆఫ్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నీ కూడా మనం ఇక్కడ కెల్విన్లో కన్వర్ట్ చేసామండి. ప్లస్ 273 యాడ్ చేసేస్తే కెల్విన్లో కన్వర్ట్ అయిపోతుంది. దెన్ ద రేషియో ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది బాల్ అని అంటున్నాడు. ఇక్కడ సిగ్మా వాల్యూ ఇచ్చాడు. మెటల్ ఆఫ్ ఎమిసి పవర్ ఇచ్చాడు మనకి 0.7 ఇచ్చాడు మనకి. ఓకేనా. సో ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చేసుకుంటే వెళ్ళిపోతాం మనం. ఇక్కడ ఏంది న్యూమరికల్ ఎలా వస్తుంది అనేది చేసుకుంటే వెళ్ళిపోతే వచ్చేస్తుంది మనకి. ఓకేనా. సో మనకి ఫార్ములా వచ్చేసి P = E ఇంటూ సిగ్మా ఇంటూ A ఇంటూ T⁴/4/T14. మనకి ఈ వాల్యూ ఇచ్చాడు, పెట్టేసేయండి. సిగ్మా వాల్యూ వాడు కూడా ఇచ్చేసాడు 5.6. లేదన్నా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 5.67 ఇంటూ 10⁻⁸ మనకు వచ్చేసింది. ఏరియా మనం ఇక్కడ 0.05 కన్వర్ట్ చేసుకుందాం కదా. ఈ రెండింటి కూడా కెల్విన్లో కన్వర్ట్ చేసుకుందాం. రెండు కూడా మనం ఓకే కెల్విన్లో కన్వర్ట్ చేసుకుందాం అండి. కెల్విన్లో పెట్టేసేయండి. ఆన్సర్ వచ్చేసి 1028 మనకి. కానీ ఇక్కడ ఆన్సర్ లేదు. నియర్ బై అంటే మనం 1100 అని పెట్టేయచ్చు. కానీ ఇంకొక ఫార్ములా కూడా ఉందండి దీనికి. సో నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇట్లా రాంగ్ ఇచ్చాడంటే, రాంగ్ ఏమి ఇవ్వలేదు వాడు. ఈ టర్మ్స్లో కూడా కాన్సెప్ట్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైంలో ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంది. సిగ్మా ఇంటూ T⁴ అని ఉంది. సో T⁴ - T⁴ అని చెప్పేసి మనం తీసుకుంటే దీన్ని, సో E/T అనేది పవర్ వచ్చేస్తుంది మనకి. మనకి ఏరియా ఇటు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ అవసరం లేదు. ఈ వాల్యూ అవసరం లేకుండానే మనం అన్నీ పెట్టేసి కనుక చేస్తే 1469 కరెక్ట్గా వచ్చేస్తుంది. సి అనేది మనకి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. కాబట్టి మల్టిపుల్గా చేసి చూడాలి మనం ఏదైనా దగ్గరకు వచ్చింది ఏదో. ఇప్పుడు మనం ఇది పెట్టినట్లయితే రాంగ్ అయిపోయేది. సో ఇది పెట్టామనుకోండి కరెక్ట్ ఆన్సర్ మనకు సూటబుల్ అవుతుందండి.